పెడతానంటే కాలేజీ పెట్టద్దనేవాడు ఎవడండి? సన్నాసి కాకపోతే చదువుకున్నవాడు ఎవడన్నా మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటాడా? అరే ఉక్రెయిన్ వెళ్ళి చదువుకుంటున్నారని మన పిల్లలు, చైనాకి వెళ్ళి చదువుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఆ గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. దేనికోసం? ఇక్కడ సీట్లు దక్కక, ఇక్కడ నీటిలో సీట్లు రాక, ఇక్కడ ఉన్నటువంటిది 1,00,000 మంది రాస్తే వచ్చి వస్తున్న సీట్లు 2,500 3,000 అయితే ఎట్టా బతకాలు అర్థం కాక జీవితంలో మా పిల్లల కోరికలు తీర్చాలి, మా కోరికలు తీర్చుకోవాలని అక్కడికి పంపించి 50 లక్షలైనా 1 కోటి రూపాయలైనా తీసుకెళ్లి తగలేసి చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు. వాళ్ళకి మన రాష్ట్రంలో వచ్చిన 750 సీట్ల మెడికల్ కాలేజీ అక్కర్లేదు పొమ్మని చెప్తున్నామంటే 5 కాలేజీలు ఏమనాలి మనం? అదేమంటే బిల్డింగ్లో గొట్టం సరిగ్గా పెట్టలేదు, పైపు సరిగ్గా సెట్ చేయలేదు, లైటు సరిగ్గా బిగించలేదు, చెయ్యి నువ్వు అడుక్కుదన్నానుక గవర్నమెంట్ ఎందుకున్నది? ఎందుకు నిన్ను? ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క కాలేజీకి ఒక 250 కోట్లు ఖర్చు పెట్టలేవా? అదేం వృధా కాదే. విజన్ అంటే ఏంటి? 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ పనికి వస్తుంది. ఆంధ్ర మెడికల్ కాలేజీ అని ఎందుకు చెప్పుకుంటాం గొప్పగా గర్వంగా? గుంటూరులో సిద్ధార్థ మెడికల్ కాలేజీ అని గొప్పగా గర్వంగా ఎందుకు చెప్పుకుంటాం? ఎందుకని? మరి అదేమన్నా 10 ఏళ్ళకే వచ్చింది? అది ఆ రోజులు పెట్టింది తక్కువే కదా పెట్టుబడి. ఆ రోజుల్లో అదే ఎక్కువ, ఇవాళ టక్కన చూస్తే అదే తక్కువ. కానీ దాన్ని ఎన్ని శతాబ్దాలు నడుస్తుంది, ఎన్ని దశాబ్దాలు నడుస్తుంది ఆ కాలేజీలకి? ఇవాళ ఖర్చు పెడితే ఏళ్ల తరబడి పడి ఉంటుందే నీకు ఒక కాలేజీ. నువ్వు అలాంటి కాలేజీల్ని నాకు అక్కర్లేదు, నేను పెట్టుబడి పెట్టలేను అని చెప్తే ఇది విజనా? మనం 2047కి ఎట్టుందాం, 2050కి ఎట్టుందాం అంటే 2047కి అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మనం సంపాదించుకుని ఇప్పటికే తగలేస్తున్నాం. ఒకప్పుడు 2,000 రూపాయలు సంపాదిస్తే అమ్మా నాన్న చక్కగా దర్జాగా బతికే రోజులు. ఇవాళ రోజున 20,000 సంపాదించినా అడుక్కు తింటున్నాం. ఎందుకని? అద్దెలకి తగలేస్తున్నాం, స్కూల్కి తగలేస్తున్నాం, కాలేజీలకి తగలేస్తున్నాం, అట్లాగే హాస్పిటల్కి తగలేస్తున్నాం. ప్రతి దాంట్లో మనం ఎందుకు సంపాదిస్తున్నామా అంటే స్కూల్ కాలేజీలో వాళ్ళని మెయింటైన్ చేయడానికి, విద్యా సంస్థలు మెయింటైన్ చేయడానికి, కార్పొరేట్ విద్యా సంస్థల్ని, కార్పొరేట్ ఆసుపత్రులు మెయింటైన్ చేయడానికి. మనకి చివరికి ఏం మిగులుతున్నాయి? రాత్రి పగలు ఒళ్ళు అలిసిపోతే చివరికి మనం తలంటు పోసుకోవడానికి ఇబ్బంది అయ్యి మంగళ షాప్ దగ్గరికి వెళ్ళి తలంటు పోయి మనం అడుగుతున్నాం. దీనికి కూడా మళ్ళీ సంపాదించిందని తీసుకెళ్ళి వాడికి తగలేస్తున్నాం. దాని ఏదో బ్యూటీ పార్లర్లు, లేకపోతే కనుక అదేదో మసాజ్ సెంటర్లు ఇట్లా తగలేసుకోవాల్సి ఉంది. అంటే మనం నెలకు వచ్చేటప్పటికి సంపాదించుకునే డబ్బులు ఎవడెవడో బతికించుకోవడానికి కానీ చివరికి మనకి సేవింగ్స్ ఉండక అప్పులు చేసుకుంటున్నాం. ఇదేం కర్మండి? ఒక విజన్ అంటే ఏం చేయాలా? నీకు 1,00,000 రూపాయలు చేతికి వస్తుందంటే 40,000 ఖర్చు అవుతుందంటే 60,000 రూపాయలు నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు ఇంకో దాని మీద. ఓ ఇల్లు కొంటావా, ఇంకో ఆస్తి కొంటావా, దానివల్ల ఇంకోటి బాగుపడతాడు, ఇంకోటి బాగుపడతాడు. లేదా షాప్ పెడతావా, వ్యాపారం పెడతావా, దానివల్ల 10 మందికి ఉపాధి వస్తుంది. ఉన్నదంతా తగలేస్తా ఉంటే ఇంకేంది ఉపాధి? నా పెండాకుడు ఇక్కడ సమస్య ఇక్కడ ఏంటంటే విజన్ లేనితనం, లేదా గొప్పగా ప్రతి దరిద్రాన్ని గొప్పగా ఫోకస్ చేసే దిక్కుమాలిన మీడియా, దరిద్ర మీడియా మన రాష్ట్రానికి పట్టిన శాపం. మేధావులు ముసుగులేసుకున్నటువంటి వాళ్ళు